ఏం డార్లింగ్ పనంత అయిందా? పనంతా అయ్యిందిలే. పాత్రలంతా కడిగిందాయా, తినిందాయా, బట్టలు వేరే ఉతకాలా, ఇంకా నీళ్లే ఇడ్లేదమ్మా. వాడ ముండా కొడుకో ఎప్పుడు ఇస్తాడో ఏమో. వానికేం వచ్చిందమ్మా పొద్దు? కరెక్ట్ గా నీళ్లే ఇడల్దులే వాడు. ఆంకర్ మురా నా కొడుకి. అంతా ఇంత ఇస్తా ఉంటే కరెక్ట్ గా ఇస్తాడా? ఎవరు ఇచ్చలేదు కదా, దానికి అట్లా ఆడేవాడు. నా కొడుకులకి ఎంత ఉంటేనో తక్కువే పోమ్మా. ఏమి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చలేదా సంబళము? ఇంకా మేము ఇయ్యాలేమో నా కొడుకు. నెలకి ఒక 50 ఇస్తా ఉండు. ఎట్లా ఇస్తాడు చూసుకో నీళ్ళ మిడికి. ఏమి క్లీన్ గా ఇస్తాడు నీళ్ళు. అప్పుడు 50 ఇస్తా ఉంటే ఏమి ఇయ్యకుండా పో. నీళ్ళే ఇడసలేదా నా కొడుకు. నేను చూస్తానమ్మా. ఏమన్నా నీళ్లు ఇడకపోతే నేను ఆ చెరువుతో ఎత్తుకొని పోయిస్తాను. బట్టలే ఉండేది మా ఇంట్లో. అట్లేమన్నా పోతే నన్ను పిల్లలే, నేను వస్తాను. అవును, ఏమో చేస్తానట్లు కదా, ఏమయ్యాది? అదా, ఇది మా నేత్ర ఉంది కదా, అదే శారదకు మనమరాల, అది ఒక ఐడియా ఇచ్చింది. అదేమో సాంబార్ పొడి చేసేదంట. దాన్నే చేస్తాం అనుకొని ఉండాను. ఎట్లుంటేనో అదంతా మాకెంత బాగా తెలుసు. దాన్నే చేస్తాం అనుకొని ఉండాను. ఇప్పుడు కాస్ట్లో సరి చేసుకోనాలే. ఓహో, దాన్ని చేస్తావా? సరమ్మా, ఎంత అవుతుంది? ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఒక 10,000 15,000 కావాలా అర్జెంట్ కి. చూడి నీ తవేమో ఉందేమో, ఇస్తాను. నా తవి ఆడ ఉందిలే. నా కొడుకును పనిపోతా ఉన్నాడు. వాడు 1 రూపాయి ఇచ్చేది చేట్లా. చూస్తానుండు, నా మగుడు రాని వాడిని అడుగు చూస్తాను. వాడేమన్నా ఇస్తే ఇస్తానమ్మా. అన్నయ్యని అడుగు చూడి, ఏమైనా ఇస్తాడేమో. కావాల్సింటే వడ్డీ కూడా వేసి ఇస్తాను, ఇయ్యని చెప్పు. అడుగు చూస్తానుండు, ఏమైనా ఇస్తే వచ్చి రేపు చెప్తాను ఇస్తాడో లేదో అనేసి. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. ఓహో, ఎవరమ్మా నువ్వా? ఎవరు కంటే అంటా ఉండేది నువ్వా? ఓ సారీ సారీ. మిమ్మల్ని అక్క అని పిలుస్తున్నా లేదా మేడం అని పిలుస్తున్నా? అక్క అనే పిలియండి. గూబా, అక్క అనేసి ఊర్లో ఉండే ఎందుకు పిలుస్తారు? మేడం అనేసి పిల్లి. ఓకే, మీరు కాల్ మీ మేడం మ్యామ్. మేడం, అది ఒక హెల్ప్ అవ్వాల్సి ఉండే. 2 నాళ్ళు అయ్యి అనుకుంటా, నా కూతురు ఈ ఊర్లోనే ఒకడు, అది ఎవరు, రేణుక అనేసి ఏమో పిలుస్తారు. వాళ్ళు కొడుకుని పెండ్లయ్యి నా కూతురు ఈడొచ్చింది మేడం. వాళ్ళ ఇల్లు ఏమన్నా మీకు తెలిసిందా? మీ కూతురు పేరు చెప్పండి. జాను. ఓహో, జాను వాళ్ళ అమ్మనా మీరు? రాండా మేడం, నాకు తెలిసిన రాండా. వాళ్ళ ఇల్లంతా నాకు తెలిసిన, తోడుకోపోతాను రాండా. అవునా? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కాదు మేడం, ఇప్పుడేంటి మీరు వచ్చిండేది? ఏమైనా గొడుగుడు చేస్తారా? అయ్యో, అలాంటి ఏమీ లేదు మేడం. ఏమో లవ్ మ్యారేజ్ అయ్యింది. మేము తల్లిదండ్రులు కదా, మాకి ఉండే కయ్యలేదు. దానికే చూసుకొని పోతాము ఎట్లుంది అనేసి వచ్చిండానంతే. అయ్యో రాండా మేడం, చూపిస్తాను రాండా. వాళ్ళ ఇల్లును బాగుంది, రాండా చూపిస్తా. అయ్యో రేణక్క, రాత్రికి ఎవరొచ్చినారు చూడు రాయడా. రేణక్క. ఎవరు మంచి వీళ్ళు? అక్క, నీ బీక్తి అక్క. జాన్ ఉండలేదా? వాళ్ళ అమ్మ వచ్చిండారు చూడి. ఓ మేరీ జాన్, మహారాము. మమ్మీ. అయ్యో జాను, ఏడుస్తా ఉండవు. ఇప్పుడు ఏమి అయ్యలేదు మా, ఏడొద్దు తల్లి. సారీ మమ్మీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే జాను, ఇట్స్ ఓకే మా. ఏడొద్దు, ఊరికే ఉండు. హౌ ఆర్ యు మా? ఐఎమ్ ఫైన్ మమ్మీ. చూస్తారేనాక, నీ కోడలు టప్సు పుస్సు అనుకొని ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతుంది. అల్లెలే, నీ బీక్తి కూడా భలే బాగా మాట్లాడుతుంది. ఈ మంచి ఉంది కదా, ఊరికేనే ఉండలేదు. ఈ లోపల నీ యాలు పిలుచుకొని రావాల్సి ఉండే మా ఇంటికి. కాదు మేడం, వచ్చి నీ కూతురునే మాట్లాడిపిస్తా ఉండరు కదా, అదే ఇంగ్లీష్ లో మా రేణక్ ని మాట్లాడిపియండ. దానికి భలే వస్తుంది ఇంగ్లీష్. హాయ్ రేణి, హౌ ఆర్ యు? గూబా, వాళ్ళు హవర్ యు అంటే అనేది కాదు. అయ్యో మేడం, వీళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ రాదు మేడం. ఈ ఊర్లో నేను ఒక్కటే చూడండి ఎడ్యుకేటెడ్. హవర్ యు అంటే ఐఎమ్ పైన్ అన్నలా. వీళ్ళకి ఏమీ తెలిసలేదు మేడం. ఈ మంచి ఇది ఒక పెద్ద బిల్డప్ అని అక్క, బొత్తు బిల్డప్ వేస్తుందక్క. ఏమి చదువులేదు, ఏమీ లేదా, ఉత్తు టసు పుసు అనుకుని అయ్యో నాకు అంతొచ్చు ఇంతొచ్చు అనేసి బిల్డప్లు ఇస్తుంది. ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు, ఊరికే డవ్వు చేసేది.
జాను ఇల్సుడి జాను ఎట్లుంది ఛీ యప్ప మా ఇల్లు ఎంత పెద్దగా ఉండే జాను ఈ ఇల్సుడి ఎంత ఉంది జాను మా రూమ్ సమ ఉంది ఇది వచ్చేప్ప ఏమో నా తమ్ముడికి వయసు అయ్యిండే తాకుతా ఉండే దుడ్లేమి తక్కువ ఉండే మన దగ్గర వాడిని ఇచ్చి పెండ్లు చేసింటే నేను రాణి అమ్మా నువ్వే రాణి ఆ ఇంటికి ఇది చూడు ఇల్లు ఎట్లుంది అయ్యా మీ జానుని ఎవరు తోడుకొని రాలేదు మా ఇంటికి రాని అవు రామా అనేసి అదే నా కొడుకు పారొచ్చింది పదా పక్క ఓహో ఎంత మాట్లాడతాం చూడి ఏమి ఇల్సుడి అంట ఏమైంది ఇల్లుకి బాగా ఉంది ఇల్లుకి ఫస్ట్ నా పెట్టినా కొడుకు ముయ్యాలరా ఆనా కొడుకే కదా తోడుకొని వచ్చింది మహారాణినే రాణి ఆనా కొడుకు ఇప్పుడు చేస్తాను వానికి ఏం చాను మీ అత్త ఇట్లా బిహేవ్ చేస్తుంది కదా ఏమి ఇదంతా పాపం ఇడిమా మేము చెప్పకుండా చేయకుండా పెండ్లు చేసుకొని వచ్చిండాం కదా దానికి వాళ్ళకి కోపం ఉందంతే వాళ్ళు నన్ను బాగా చూసుకుంటా ఉండారు 2 నాళ్ళు ఇంకా ఉండను కదా నన్ను బాగా చూసుకుంటా ఉండారు ఏమీ తొందర లేదు ఇడ అవునక్క మా రేణక్క బోడుగుండే ఉండొచ్చు నీకింకా బాట్లేకనే ఉండొచ్చు కానీ మీ కూతురుని బాగా చూసుకుంటుంది ఈ ముంజు ఉంది కదా అది అడిగిందా వచ్చేసి రేణి బాగుందా బాట్లేదా అనేసి ఎంత చెప్తాను చూడి అయ్యో జాను ఏంటమ్మా జాను నీ తల్లి ఇంత యంగ్ గా ఉంది అయ్యో నువ్వు మీ తల్లి పక్క నిలుచుకుంటే అక్క చెల్లెల తర కనపడతా ఉండారు అవునా ఆంటీ అయ్యో థ్యాంక్ యూ ఆంటీ మా ఊర్లో ఉండే వాళ్ళందరూ అట్లా చెప్తా ఉండ్రి అయ్యో మీరు అక్క చెల్లెలతారా ఉండారు తల్లి కుదులుతారా లేదు అనేసి ఎందరూ చెప్తా ఉండ్రి అయ్యో మీరు ఎంత బాగా మాట్లాడతారు మీరు చాలా బాగా మాట్లాడతారండి నిజంగా అవునండి ఊర్లో ఉండే వాళ్ళు ఎందరూ అట్లే అంటారు చూడండి అయ్యో మంచి నువ్వు బాగా మాట్లాడతావు మంచి నీ మాట వింటా ఉంటే ఇంటనే ఉండాలా మంచి అంత బాగా మాట్లాడతావు మంచి అని ఊర్లో ఉండే వాళ్ళు ఎందరూ అంటారు అట్లే అంటారు నన్ను ఊర్లో ఉండే వాళ్ళు ఎందరూ చెట్లను గొడసేసుకొని ఉంటుంది ఊర్లో ఉండే వాళ్ళు ఎందరూ అయ్యో మంచి నువ్వు బాగా మాట్లాడతావు మంచి అనేసి అంటారంట ఉత్త బిల్డప్ ఇది ఉత్త బిల్డప్ మీ పేరు మంచినా నేమ్ కూడా స్వీట్ గా ఉందండి అవునండి నా పేరు మంచి అవును మీ పేరేంటి నా పేరు మ్యాంగో మీ పేరు మ్యాంగోనా దీని పేరు మ్యాంగో అంట వాళ్ళ మంగముండ ఉన్నట్లుంది మ్యాంగో అంట మ్యాంగో అది నా పేరు మంగమ్మ అనేసి నేను షార్ట్ గా స్వీట్ గా మ్యాంగో అనేసి పెట్టుకోనండి అయ్యో చాలా స్వీట్ గా ఉందండి మీ పేరు మ్యాంగో అయ్యో చాలా థ్యాంక్స్ అండి మీరు బాగా మాట్లాడతారండి అయ్యో మీరు కూడా అంతేనే మ్యాంగో తరని స్వీట్ గా మాట్లాడతారు ఇదండి అదే మా రేణక్క అయ్యింటే మక్కం గంట వేసుకొని ఉంటా ఉండే ఎప్పుడు చూస్తాను చూస్తాయి మంచికి ఎంత ఉంది చూడి ఎట్లా మాట్లాడతాను చూడి ఊర్లో ఉండే వాళ్ళని ఎంత మర్యాద ఇస్తారు వేరే వాళ్ళ ముందర ఇది చూస్తే దాని ముందర నాకు మర్యాద తీస్తా ఉంది కదా ఎంత ఉండాలా దీనికి కొవ్వు అయితే మీ ఎంటికలు బాగా సాఫ్ట్ గా షైనింగ్ గా ఉందండి అదే మా రేణక్ ఎంటికలు చూడండి బోడుగుండి అదే రింగ్ గానే ఉంది అదే నూడిల్స్ వస్తాయి కదా నూడిల్స్ లాగా ఉంది చూడండి దాని ఎంటికలు ఈ ముంజది శానా అయితా ఉందమ్ము ఎంత కొవ్వు ఉండాలా చూడి అది అడిగిందా అది అడిగిందా రేణక్ ఎంటికలు ఎట్లుంది అనేసి అది అడిగినా అదే ఇద్దరు మౌన మర్యాద ఎంత తీస్తా ఉంది పొమ్మ మంచి నేనేమో గ్లోట కాపీ ఏమైనా బిస్కెట్ సిక్తుంది ఇంటికి చుట్టాలు వచ్చిండారు అనేసి వస్తే ఇదేమి వీళ్ళు కాపీని లేదు బిస్కెట్ లేదు ఏమి ఇస్తలేదు కదవే అయ్యో ప్రేమి ఇస్తారుండు వీళ్ళు ఊరిని ఇంకా వచ్చిండారు ఏమి తాకుండా వచ్చేస్తారా అది ఆడబిడ్డకి ఏమైనా తీసుకొని వచ్చింటారు ఊరికే ఉండు తినుకొని తాక్కునే పోతాము అయ్యో జాను మీ అమ్మ వచ్చిండారు వాళ్ళకి ఏమైనా తినేకి తాగేదానికి ఏమైనా ఎత్తుకొని రా పోమ్మా ఓ సారీ మమ్మీ సారీ మమ్మీ ఐ ఫర్గట్ మమ్మీ ఆంటీ మీరు రండా నేను బ్లాక్ కాఫీ ఎంత బాక్స్ ఇస్తాను మీరు తక్కువనే పోతురు రండా ఆంటీ కూర్చోరండా ఆంటీ అయ్యో మంచి బ్లాక్ కాఫీ అంట ఎట్లుంటుందో ఏమో ఈ బిడ్డ ఆ కాలేజీకి లేచిపోతా ఉండే కదా అప్పుడు ఏమైనా పెసలు గిసలుగా బ్లాక్ కాఫీ అంత తాకుతా ఉండేమో ఇప్పుడు మాకు అదే చేసిస్తుందంటలే బ్లాక్ కాఫీ అంట తక్కువనే పోతాము అది ఎట్లుంటుందో ఏమో అయ్యో నిదానంగా మాట్లాడే వాళ్ళు ఇంటిసుకొని ఇస్తారా మీకు ఏం లేదు ఇడలే ఇంటిసుకొని చూడండా వచ్చినా ఇంకాను నన్ను మాట్లాడిపిస్తుందేమో చూడండి ఆ నబ్బీక్తి లొప్పరముండ వాళ్ళ జొట్లనే మాట్లాడుకొని ఉంది ఇది చూడి ఈ జాను ఎట్లుంది వాళ్ళమ్మ వచ్చినాడు ఇంకా వాళ్ళు ఆ ముంజు దగ్గర మాట్లాడుతూ ఉండే నా దగ్గర మాట్లాడతలేదు చూడండి ఎంత ఉండాలా దీనికి నేనత్తా లేకపోతే ఆ మంచి అత్త హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అట్లే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కామెంట్ చేయండి